Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Yes, Supreme Court lo case jarugutundi. దానిపైన ఒక పక్క నమ్మకం ఉంచుదాం. బట్ సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది కదా, మొత్తం అంతా మాఫీ చేసేస్తారు కదా, ఇంట్రెస్ట్ కూడా అదేవిధంగా మారటోరియంని కూడా ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి ఒక డ్రీమ్ ల్యాండ్లో అయితే బ్రతకూడదు. సో ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, మనకి నెల అయితే 2వ తేదీ అయితే మనకి కాల్స్ వస్తున్నాయి కదా, మెసేజెస్ వస్తున్నాయి కదా, ఈఎంఐ కట్టమని చెప్పి. సో ప్రాక్టికల్గా కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇలా ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసేటప్పుడు 3 ముఖ్యమైన డౌట్స్ ప్రజలకి ఉందని చెప్పాలి. సో మ్యాక్సిమం కమెంట్ బాక్స్లో చూసారంటే కూడా ఈ 3 రకాలైన డౌట్స్ని అడుగుతున్నారు. సో అటువంటి ఇంపార్టెంట్ అయిన ఈ 3 రకాలైన డౌట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా ఈ వీడియో ఉంటుంది. సరే, ఈ 3 డౌట్స్లో ఫస్ట్ డౌట్ ఏంటని చెప్పి చూస్తే ఈసీఎస్ ఛార్జెస్ అని చెప్పి, నాచ్ ఛార్జెస్ అని చెప్పి, ఎన్ఏసిహెచ్ నాచ్ ఛార్జెస్ అని చెప్పి మాకు మారటోరియం టైం అంతా కలిపి, లేకపోతే కొంతమందికి అయితే ప్రతి నెల కూడా ఎక్స్ట్రాగా వేయడం జరిగింది. అసలు ఈ ఛార్జెస్ ఏంటి, ఇంత దారుణంగా ఛార్జ్ చేశారంటే అని చెప్పి ఫస్ట్ డౌట్ అయితే. రెండో విషయం ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ మాఫీ చేయాలి. 2 కోట్ల వరకు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకంతా కూడా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ మారటోరియం టైంలో వేసిన దాన్ని సో కంప్లీట్గా మాఫీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి తీర్పు చెప్పింది కదా. మరి ఈ విషయం ఎన్బిఎఫ్సిస్కి కూడా వర్తిస్తాయా? అదే బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఎన్బిఎఫ్సిస్లో ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళకి మాకు కూడా ఈ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ని మాఫీ చేస్తారా అనేది రెండో డౌట్. అండ్ మూడో ముఖ్యమైన డౌట్ ఏంటని చెప్పి చూస్తే రీస్ట్రక్చరింగ్ గురించి. అసలు ఈ రీస్ట్రక్చరింగ్ అనేది పాసిబిలిటీ ఉందా? ఎన్బిఎఫ్సిస్ కూడా బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఈ రీస్ట్రక్చరింగ్ని ఫాలో అవుతారా లేదా అని చెప్పి 3 రకాలైన విషయం. సరే, మొదటి విషయానికే వచ్చేద్దాం. ఈసీఎస్ అండ్ నాచ్ ఛార్జెస్ చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి. సో బ్యాంక్ మీ అకౌంట్, మీ లోన్ని మెయింటైన్ చేయడానికి మీ అకౌంట్ ద్వారా సో దానికి ఒక ఎలక్ట్రానిక్ ఛార్జ్ కానీ లేకపోతే ఒక నామినల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ని కానీ వేయడం జరుగుతుంది. సో పేరులోనే ఉంది ఇది యాన్యువల్ ఛార్జెస్ అని చెప్పి. సో యాన్యువల్ ఛార్జెస్ అంటే ఇయర్ మొత్తానికి కలిపి ఒక్కసారిగా ఛార్జ్ చేసే ఒక విషయం అనమాట. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మారటోరియం టైంలో చాలామంది చెప్పడం ఏంటంటే మాకు నాచ్ అండ్ ఈసీఎస్ ఛార్జెస్ అని చెప్పి 6 మంత్స్ పీరియడ్కి ఇండిపెండెంట్గా డివైడ్ చేసి సో సపరేట్గా ఎవ్రీ మంత్కి మాకు ఛార్జ్ చేయడం జరిగింది. సో ఇది చాలా పెద్ద మొత్తం అమౌంట్ని ఈసీఎస్ పేరుతో నాచ్ పేరుతో మా అకౌంట్ నుంచి వాళ్ళు డెబిట్ చేసేసారు అని చెప్పి చాలా పెద్ద కంప్లైంట్ వేయడం జరిగింది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది యాన్యువల్ ఛార్జెస్ మాత్రమే. సో ఒకవేళ మీకు ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ఈసీఎస్ అనే పేరుతో నాచ్ అనే పేరుతో మీకు ఏదైనా అమౌంట్ డెబిట్ అయ్యి ఉంటే ఇమ్మీడియట్గా మీ ఎన్బిఎఫ్సికి కానీ లేకపోతే మీ బ్యాంకు కానీ వెళ్ళి కలవండి. సో ఏంటి అన్న విషయాన్ని అడగండి. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఛార్జ్. సో రెండో విషయానికి వచ్చేస్తే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ తీసేశారు కదా, బ్యాంక్స్కి అందరికీ తీసేయాలని చెప్పారు కదా. సో మరి ఎన్బిఎఫ్సిస్ బజాజ్ ఫిన్సర్వ్లో మేము ప్రోడక్ట్ కొన్నాం, మాకు కూడా తీసేస్తారా అని చెప్పి అడిగితే ఎస్, ఇది ఆర్బీఐ కింద వచ్చే ఎన్బిఎఫ్సిస్కి అన్ని బ్యాంక్స్కి కూడా వర్తిస్తాయి అన్నమాట. సో ఆర్బీఐ కిందే కదా ఎన్బిఎఫ్సిస్ వచ్చాయి. సో అందువల్లే కదా బజాజ్ ఫిన్సర్వ్ కూడా మారటోరియం పీరియడ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మారటోరియం ఎవరెవరైతే ఇచ్చారో ఆర్బీఐ రూల్స్ని ఫాలో అయ్యి సో వాళ్ళకందరికీ కూడా ఈ అంశం వర్తిస్తుందన్నమాట. సో బజాజ్ ఫిన్సర్వ్ కూడా దీన్ని ఫాలో అవుతూ మారటోరియం మీరు ఒకవేళ తీసుకొని ఉంటే మీకు వేసిన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మాఫీ చేయాలి. సో యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ అండ్ జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అనమాట. సో 3 ఇంపార్టెంట్ అయిన విషయం రీస్ట్రక్చరింగ్. సో ఆల్రెడీ రీస్ట్రక్చరింగ్ గురించి మనం క్లియర్గా చాలా వీడియోస్ చేసాం. ఒక వీడియోలో అయితే ఇంకా చాలా క్లియర్గా చెప్పాం. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. రీస్ట్రక్చరింగ్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే రీస్ట్రక్చరింగ్ అనేది ఈ మారటోరియం ఎక్స్టెన్షన్ అడుగుతున్నాం కదా, 6 మంత్స్ ఇచ్చారు, ఇంకా 3 మంత్స్కైనా మినిమం కావాలని చెప్పి. సో ఆ ఎక్స్టెన్షన్కి బదులుగా మారటోరియంని ఎక్స్టెండ్ చేసే ప్లేస్లోనే ఈ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి కొత్త పాలసీని ఆర్బీఐ అనౌన్స్ చేసిందనమాట. సో దట్ నో మోర్ మారటోరియం. ఖచ్చితంగా చెప్పాలంటే ఇలాగే ఉంది. ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేస్తే మారటోరియం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో మారటోరియం ప్లేస్లోనే ఈ రీస్ట్రక్చరింగ్ని తీసుకొచ్చారు. సో రీస్ట్రక్చరింగ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అందరికీ రీస్ట్రక్చరింగ్ అంటే అందరికీ రీస్ట్రక్చరింగ్ కాదు, దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మార్చ్ 1వ తేదీ వరకు, ఈ సంవత్సరం మార్చ్ 1వ తేదీ నుండి 30 రోజుల వరకు మీరు కానీ అకౌంట్ని కరెక్ట్గా పే చేసి ఉంటే, అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా, ఈఎంఐస్ కరెక్ట్గా ఎగ్గొట్ట 30 రోజులకి మించకుండా
ఎగ్గొట్టకుండా కరెక్ట్గా మీరు పే చేసినట్లయితే మీరు వచ్చేసి ఎలిజిబుల్ అన్నమాట ఈ రీస్ట్రక్చరింగ్ పొందడానికి. మరి ఈ రీస్ట్రక్చరింగ్ ఒక్కొక్క బ్యాంక్ లైన్ కట్టి అనౌన్స్ చేశాయి. ఎస్బీఐ స్టార్టింగ్ నుంచి చెప్పేసింది. సో తర్వాత యాక్సిస్ బ్యాంక్ అనౌన్స్ చేయడం కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్ చేయడం కానీ, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇలా వీళ్ళందరూ కూడా ఈ రీస్ట్రక్చరింగ్ పాలసీని తమ కస్టమర్స్కి అందిస్తున్నారు. అండ్ బై ద టైమ్ సో ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే డైరెక్ట్గా బ్యాంక్లో కాదు, ఆన్లైన్లో రీస్ట్రక్చరింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ వెబ్సైట్లోనే ఒక సపరేట్ లింక్ని ఇచ్చి ఆ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఉంటుంది రీస్ట్రక్చరింగ్ పొందడానికి. సో మనం ఒకవేళ అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్లయితే సో వి ఆల్ క్యాన్ గెట్ రీస్ట్రక్చరింగ్. మరి ఈ రీస్ట్రక్చరింగ్ అనే విషయం ఎన్బిఎఫ్సిస్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఎన్బిఎఫ్సిస్కి తీసుకొస్తారా అని చెప్పి ఒక పెద్ద డౌట్. సరే, మనం అనలైజ్ చేసిన విషయం ప్రకారం చూస్తే తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. ప్రాక్టికల్గా నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని చెప్పట్లేదు, బట్ ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద ఏం జరుగుతుందో చెప్పాలి. సింపుల్గా నేను ఈరోజు చెప్పవచ్చు, ఎస్ బజాజ్ ఫిన్సర్వ్ బ్రేకింగ్ న్యూస్, బజాజ్ ఫిన్సర్వ్ కూడా రీస్ట్రక్చరింగ్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టొచ్చు. బట్ అది ఒక ఫేక్గా ఉంటుంది, రేపని రోజున మీరే ట్రస్ట్ కోల్పోతారు. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఛాన్సెస్ తక్కువ. ఎందుకు అని చెప్పి చూస్తే ఎన్బిఎఫ్సిస్ అంతా కూడా ఏ లెక్కలో పనిచేస్తాయంటే కంప్లీట్గా కమర్షియల్ అనే లెక్కలో పనిచేస్తాయి అనమాట. వీళ్ళు సమాజ సేవ చేయడానికి కోసం మీకు అప్పులు ఇవ్వడం లేదు. అఫ్కోర్స్ ఏ బ్యాంక్స్ కూడా ఇవ్వవు, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే అస్సలు ఇవ్వరు అనుకోండి. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ ఇది కంప్లీట్గా ప్రైవేట్ అథారిటీ. సో వీళ్ళైతే మీకు లోన్స్ ఇచ్చేది దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ సాధించడానికి కోసం. అట్ ద సేమ్ టైం మారటోరియం అనే విషయం కాన్సెప్ట్ పైన కూడా ఎన్బిఎఫ్సి స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే ఒక 6 months బ్రేక్ పడింది వాళ్ళకి. సో వాళ్ళకి బ్రేక్ ఉండకూడదు, రొటేట్ అవుతూనే ఉండాలి మనీ. మెయిన్ ముఖ్య ఉద్దేశం అదే. సో వాళ్ళు సేవ చేయడానికి రాలేదు. సో అలా రొటేషన్ ఆగిపోతుంది. ఈ రీస్ట్రక్చరింగ్ వల్ల ఏంటంటే కంటిన్యూస్ రొటేషన్ అనేది ఆగిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్, ఇంతకుముందు ఎంతైతే ఛార్జ్ చేశారో సో సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ఛార్జ్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా రకాలుగా ఆలోచించిన ఎన్బిఎఫ్సిస్కి బెనిఫిట్ ఇవ్వదు. కాబట్టి లోన్ రీస్ట్రక్చరింగ్ అనే ఒక ప్లాన్ని ఎన్బిఎఫ్సిస్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఎన్బిఎఫ్సిస్ తీసుకొచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. 0.001% అని చెప్పొచ్చు. మేబీ ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేసినా కూడా మనం 99.99% ఆ విషయాన్ని ఆలోచించాలి, పరిగణించాలి. సో ఇది కరెక్టేనా, దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉండవా, ఫ్యూచర్లో మనం సేఫ్గా ఉంటామా, మన ఎకనామికల్ స్టాండర్డ్స్కి సరిపడే విధంగా ఇది ప్లాన్ ఉందా లేదా, ఇట్లాంటి విషయాలంతా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న నా ఒపీనియన్ చెప్తున్నాను, అడ్వైజ్ అని చెప్పను. సో అదేంటంటే రీస్ట్రక్చరింగ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే December 31 లాస్ట్ డేట్ దీనికి. సో December 31 లోపల, డిసెంబర్ ఎండింగ్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన 30 days నుంచి 90 days లోపల అప్రూవల్ అనేది మీ బ్యాంక్ మీకు చేస్తుంది, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే. సో ఇంకా టైం ఉందని చెప్పి అనుకోవద్దు. సో రీస్ట్రక్చరింగ్ నాకు కావాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా పూర్తిగా చదవండి. ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు, కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ తక్కువ ఉన్నట్లుంటాయి. సో ఈ పాయింట్స్ అంతా కూడా చదివి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అధ్యయనం చేసి సో మీకు గనక ఈ రీస్ట్రక్చరింగ్ అనేది బాగుంటుంది, నేను తీసుకుంటే నేను చేయగలను, మేనేజ్ చేయగలను అని చెప్పి అనిపిస్తే మాత్రమే ప్లీజ్ గో విత్ రీస్ట్రక్చరింగ్ అనే విషయాన్ని సో ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను. సో ఇలాగే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్యూచర్లో ఉన్నా కూడా ఫైనాన్సే కాకుండా పాలిటిక్స్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, ఆల్రౌండర్ ఇన్ఫో ఛానల్ పేరు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఫీల్ అయినప్పుడు మనం మన ఛానల్లో పెడుతూనే ఉంటాం, ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాం. సో ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్. Stay safe.